సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం క్లియర్‌గా అసలు జావా అంటే ఏంటి బేసిక్స్ డిస్కస్ చేసామంటే అందులో ఇంకేం డెప్త్‌గా డిస్కస్ చేయలేదు. సో ఈ వీడియో నుంచి మనం జావా స్టార్ట్ చేస్తున్నట్టు క్లియర్‌గా. సో యాక్చువల్లీ ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉంటుంది చూడడానికి. ఈ వీడియోలో మనం క్లియర్‌గా అసల జావా ప్రోగ్రామ్ ఏంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, అసలు ఎక్లిప్స్ ఎలా వాడాలి, ఈ పార్ట్ అంతా చూద్దాం మనం ఈ వీడియోలో. సో, ఎక్లిప్స్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఇంటర్‌ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది స్క్రీన్ మీద ఉన్నట్టు. ఈ బటన్ ఉంది గదా! ఇది ప్రోగ్రామ్ రన్ చేయడానికి. ఇది గుర్తుంచుకోండి. మీకేదైనా అర్థం కాలేదనుకోండి, ఇక్కడ దాని మీద లాంగ్ ట్యాప్ చేసి ఉంచినా సరే మీకు క్లియర్‌గా చూపిస్తుంది అది దేనికదని. కంపైల్ అండ్ రన్నా ఏంటి అని. రన్ లాస్ట్ టూల్, కవరేజ్, ఈ పక్కన చిన్న లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మిగతావన్నీ వస్తాయి. సో మీకు ఫస్ట్ బేసిక్ తెలియాల్సిందేంటంటే ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్. ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఏం లేదు క్లియర్‌గా చెప్తాను. ప్యాకేజ్ అంటే జస్ట్ ఒక ఫోల్డర్ లాంటిది. ఇప్పుడు మీరు అరకు ట్రిప్ వెళ్లారు. అరకు ట్రిప్ వెళ్తే అరకు ట్రిప్ ఫోటోస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. అవి కలిసిపోకుండా ఎక్కడ. అంతే కదా! జనరల్‌గా మనం ఫాలో అయ్యే పద్ధతది. సో, ఇప్పుడు సేమ్ అలానే మీరొక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఆ రిలేటెడ్ క్లాస్ ఫైల్స్ అన్నీను ఒక ప్యాకేజ్‌లో పెట్టుకుంటారు మీరు. ఆ ప్యాకేజ్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మీకదంతా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. సో, దీన్ని ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. ఇక్కడ పక్కన చిన్న చెట్టులా ఉంది గదా! ఏదో బ్రాంచ్ లాగా. సో, దీన్ని ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. మీకు ఇన్ కేస్ ఇది ఎక్కడుందో తెలియలేదు, లేదా ఏదైనా టూల్ ఎక్కడుందో మీకు అర్థం కాలేదు అంటే, హెల్ప్‌లోకి వెళ్ళగానే మీకు సెర్చ్ ఉంటుంది. సెర్చ్‌లోకి వెళ్ళగానే ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ అని సెర్చ్ చేస్తే, ఆ పేర్లు అట్‌లీస్ట్ గుర్తుంచుకోండి. ఇలాంటి టైం అప్పుడు మీకు హెల్ప్ అవుతాయి. సో, ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్‌లో ఉంది. ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్ ఎక్కడుంది? షో ఇన్‌లోకి వెళ్తే అప్పుడు ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్‌లో ఉంది. మెనూ లోపల. ఓకే. సో, ఇది ప్యాకేజ్ ఎక్స్‌ప్లోరర్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ డిఫాల్ట్‌గా కొన్ని క్రియేట్ చేసి ఉంచాను కాబట్టి ఇలా చూపిస్తుంది. మీకోసం ఇది క్లోజ్ చేసి ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మీకు ఫస్ట్ టైమ్ క్రియేట్ చేయడం అంటే డిఫాల్ట్‌గా ఒక జావా ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. దానికొక డిఫాల్ట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఒక డిఫాల్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక డిఫాల్ట్ ప్యాకేజ్. సో, ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ జావా ప్రాజెక్ట్. ఆ జావా ప్రాజెక్ట్ మనం ఏం పెడదామంటే జావా సిరీస్ అని పెడదాం. ఓకే. జావా సిరీస్ కాబట్టి ఇది. ఇప్పుడు నేను ఇందులోపల జావా సిరీస్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఉంది కదా! ఇది ఫస్ట్ డిలీట్ చేసేయాలి. ఓకే. మనకిది అవసరం లేదు కాబట్టి. డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. ఈ ఈ డ్రాప్ డౌన్ ఉంది గదా! ఈ పాత డ్రాప్ డౌను ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఈ కొత్త డ్రాప్ డౌన్ ఇప్పుడు నేను కరెక్ట్‌గా క్లియర్ చేసింది. ఈ జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీ అంటే ఏంటంటే, ఇందులోపల ప్రీ డిఫైన్డ్ జావా కోడ్ అంతా ఉంటుంది. అంటే కొన్ని థింగ్స్ అనేవి మీకు ప్రీ డిఫైన్డ్‌గా జావాలో ఉంటాయి. అంటే జావా అనేది ఇంకా వాడడం మీకు ఇంకా సింప్లిఫై అవ్వడానికి, ఇంకా ఫ్రెండ్లీగా అవ్వడానికి వాడుతూ కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అన్నీ ఆల్రెడీ జావాలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, మీకు క్లియర్‌గా చెప్పాలంటే స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ కాలిక్యులేట్ చేయాలంటే మీరు మ్యాథ్ లైబ్రరీలో math.sqrt అని కొడితే ఆ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది మీకు. మీరు దానికోసం మళ్ళీ సెపరేట్‌గా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ ఉంది. నిన్నది బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు కొంచెం కాంప్లెక్సిటీ పెంచాను. స్కానర్ ఉంది. మీరు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఇచ్చేసి అదంతా పెద్ద తలనొప్పది. మీరు జస్ట్ ఆల్రెడీ స్కానర్ క్లాస్ ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంటుంది. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మీరు వాడుకుంటే సరిపోతుంది. ఈ క్లాస్, ఆబ్జెక్ట్ ఇదంతా మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను క్లియర్‌గా అర్థమైనట్టు చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిందేంటంటే, మనకు మెయిన్ పనంతా ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్ ఉంది గదా! ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లోనే మనకున్న మెయిన్ పనంతాను. ఇందులోపల ఇప్పుడు మనం ఏం జేస్తాము అంటే, న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను నేను. న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేసి, ఆ ప్యాకేజ్ నేము నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బేసిక్స్ చెప్తున్నాను కాబట్టి, బేసిక్స్ ప్యాకేజ్ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడైనా సరే స్మాలే ఉండాలి. క్యాపిటల్ ఉంటే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. డిస్కరేజ్డ్ ప్యాకేజ్ నేమ్ బై కన్వెన్షన్ ప్యాకేజ్ నేమ్స్ యూజువల్లీ స్టార్ట్ విత్ ఎ లోవర్ కేస్ లెటర్. మీరు క్యాపిటల్ నేమ్స్ పెట్టకూడదు. ఓకే. స్మాల్ నేమ్సే పెట్టాలి. సో, నేను బేసిక్స్ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఈ బేసిక్స్ లోపల నేను ఒక జావా క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ప్యాకేజ్ అంటే అదొక ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల ఇప్పుడు నేను ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు నేను స్టార్టింగ్ లెటర్ క్యాపిటలే ఇవ్వాలి.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెయిన్ అని క్రియేట్ చేశాను. జనరల్లీ అందరూ మెయిన్ అని వాడతారు. సో, మెయిన్ అని పెట్టి ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది కదా! ఇది టిక్ కొట్టాను. ఇది టిక్ కొట్టకపోతే మీకు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఇది ఉంది కదా! ఇది రాదు. ఓన్లీ ఇది ఒకటే వస్తుందంతే. సో, నేను అది కూడా టిక్ కొట్టాను. ఇది మీరు డిలీట్ చేసేయొచ్చు. సో, ప్యాకేజ్ బేసిక్స్ అని ఉంది కదా ఇక్కడ. ఈ ప్యాకేజ్ బేసిక్స్ అంటే ఏంటంటే, ఇది బేసిక్స్ అన్న ఒక ప్యాకేజ్‌లో ఉందని ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. అంతే కదా! బేసిక్స్ అన్న ప్యాకేజ్‌లో ఉంది. బై డిఫాల్ట్ మీరు ఎక్లిప్స్ కొత్తగా క్రియేట్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిఫాల్ట్ ప్యాకేజ్ అని ఉంటుంది. అలాంటప్పుడు మీరు ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ప్యాకేజ్ అక్కడ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ డిఫాల్ట్ ప్యాకేజ్ కాకుండా మీరు ఏదైనా క్రియేట్ చేసిన ప్యాకేజ్ గాని ఉంటే, అక్కడ ప్యాకేజ్ అనేది మెన్షన్ చేయాలి. ఈ పాయింట్ క్లియర్ గదా! ఆ తర్వాత పబ్లిక్ క్లాస్ మెయిన్. యాక్చువల్లీ మీరు ఈ పదాలన్నీ మీకు స్టార్టింగ్ అర్థం అవ్వవు. మీరు వెళ్తూ ఉండగా మీకు అర్థమవుతాయి. నాకు అర్థం అవ్వట్లేదు అని మీరు క్విట్ అయిపోతే దానికి మీరేం చేయలేరు. అర్థమైనా, అర్థం అవ్వకపోయినా సరే వినడానికి ట్రై చేయండి. అర్థమయ్యే సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ ఎక్కడో విన్నానే అని అక్కడ మీకు స్ట్రైక్ అవుద్ది. 'మెహర్ రమేష్' డైలాగ్ లాగా. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఓకే. ఆ ప్రొసీజర్ ఎప్పుడైనా ఫాలో అవ్వండి. ఏదైనా మీరు ఫస్ట్ టైమ్ చూడండి. సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాస్ మీరు చదువుతున్నప్పుడు మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఐ మీన్ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నాకు బాగా గుర్తు. ఫిఫ్త్ క్లాస్ వరకు మా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇంతే ఉండేది. సిక్స్త్ క్లాస్‌కొచ్చినప్పటికి ఇంత అయిపోయింది మా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. నేను చూడగానే చాలా భయపడ్డాను. కానీ సిక్స్త్ క్లాస్ అవ్వగానే చాలా ఈజీ అనిపించింది. సెవెంత్ క్లాస్‌కెళ్ళినప్పుడు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ భయపడ్డాను. కానీ సెవెంత్ క్లాస్ అవ్వగానే చాలా ఈజీ అనిపించింది. ఏదైనా సరే మీకు స్టార్టింగ్‌లో ఆ ఇబ్బందనేది ఉంటుంది. మీరు ఫెమిలియర్ అవుతున్న కొద్దీ మీకు అర్థమైపోతూ ఉంటది. ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' సినిమాలు చూడండి. ఫస్ట్ టైమ్ చూడగానే మీకేం అర్థం అవ్వవు. ఆ పేర్లేంటి, ఆళ్ళేం చెప్తున్నారు, కాన్సర్ ఏంటి, అసలు ఈ మన్నార్ సీలేంటి, ఇదేంటి, అదేంటి, ఎవరెవరు ఏంటి అని మీకు అర్థం అవ్వదు. మీరు రెండోసారి క్లియర్‌గా కష్టపడి కూర్చొని ఓకే. ఈ పేర్లు ఇవి అన్నీ కూర్చొని చూస్తే మీకు అర్థం అవుద్ది. సిమిలర్ కైండ్ అనమాట. నేను 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి వెళ్ళినప్పుడైతే నేను ఫస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ ఓపెన్ చేసి ఆ లిస్ట్ అంతా బై హార్ట్ చేశాను నేను. ఓకే. 'పొన్నియిన్ సెల్వన్', 'అరుణ్ మొలై' ఈళ్ళందరూ ఒకటే. ఆహ్, ఈళ్ళందరూ ఒకటి. 'పొన్నియిన్ సెల్వన్' అన్నా, 'రాజరాజ చోళ' అన్నా సరే, ఏదైనా సరే ఇవన్నీ అతని పేర్లే. ఇవన్నీ అలాగా నేను గుర్తుంచుకున్నాననమాట క్లియర్‌గా. అవన్నీ గుర్తుంచుకొని అప్పుడు నేను సినిమాకి వెళ్తే నాకు అర్థమైంది. ఫస్ట్ టైమ్ నేను చూసినప్పుడు నాకు అర్థం అవ్వలేదు 'పొన్నియిన్ సెల్వన్'. మళ్ళీ రెండోసారి చూసాను నేను పార్ట్ 1. పార్ట్ 1 క్లియర్‌గా అర్థమైన తర్వాత అప్పుడు పార్ట్ 2 మళ్ళీ నాకు అర్థమైంది. ఇది జనరల్‌గా జరిగేది. మీకు అర్థం అవ్వట్లేదని స్కిప్ చేసేయొద్దు. చూస్తూ ఉండండి. అదే అర్థమవుద్ది మీకు దానంతట అదే. సో, ఈ పబ్లిక్ అంటే ఏంటంటే ఇదొక యాక్సెస్ స్పెసిఫైయర్ ఇది. దీని గురించి మనం డెడికేటెడ్‌గా ఊప్స్ కాన్సెప్ట్స్‌లో మాట్లాడదాం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మనమున్న సిట్యుయేషన్‌లో ఇది మీకు నేను నీకు చెప్పినా అర్థం అవ్వదు. సో, ఇది జస్ట్ ఒక యాక్సెస్ స్పెసిఫైయర్. ఏమంటారు దీన్ని? యాక్సెస్ స్పెసిఫైయర్. ఆ ఒక్క పదం గుర్తుంచుకోండి అంతే. యాక్సెస్ స్పెసిఫైయర్ లేదా యాక్సెస్ మోడిఫైయర్ అంటారు. స్పెసిఫైయర్ కన్నా మోడిఫైయర్ అనే ఎక్కువ అంటారు. ఓకే. సో, దీన్ని యాక్సెస్ మోడిఫైయర్ అంటారు. యాక్సెస్ మోడిఫైయర్ అంటే యాక్సెస్ చెప్తుంది. అంటే అది పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడా అనేది. అది మనం క్లియర్‌గా ఇన్ ఫ్యూచర్ మాట్లాడదాం. ప్రస్తుతానికి మాత్రం యాక్సెస్ మోడిఫైయర్ అన్న పదం గుర్తుంచుకోండి. అప్పటికి మీకు క్లియర్‌గా ఓకే. ఇది ఆల్రెడీ విన్నాను అని ఒక ఐడియా వస్తది మీకు. క్లాస్ అంటే ఏంటంటే చెప్పాను కదా! జావాలో యాక్చువల్లీ ప్రతీదీ క్లాస్, ఆబ్జెక్ట్ ఈ రెండిట్ల మీదే బేస్ అయ్యి ఉంటదండి. ఈ రెండిటిలిని దాటి జావాలో ఇంకేం ఉండదసల. మీకు జావా అంతటికి క్లాసు, ఆబ్జెక్టే ఉంటుంది. జావా అనేది ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తాను. జావా అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కాదు. జావా అనేది 99% మాత్రమే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మిగతా 1% కూడా ఎందుకు కాదు అంటే అందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి మనకి. జా జావాలో. సో, ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ వల్ల ఆ 1% అనేది చిన్న డోకా. మిగతా ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ గాని ఎక్స్‌క్లూడ్ చేస్తే మిగతాదంతా మనకు జావాలో క్లాస్ ఆబ్జెక్ట్ కింద బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఇదొక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్‌కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడతాము. ప్రతీదీ మన క్లాసెస్‌లోనే ఉంటుంది. సో, క్లాస్ అంటే ఏం లేదు. దీని గురించి కూడా మనం ఇన్ ఫ్యూచర్‌లో డీటెయిల్‌గా మాట్లాడదాం. ఇప్పుడు చెప్పినా సరే మీకు బుర్ర పిచ్చెక్కిపోద్ది అంతే. నేను క్లియర్ కట్‌గా మంచి ఎగ్జాంపుల్స్‌తో నీట్‌గా చెప్తాను మీకు. క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని. నేను నేర్చుకున్నప్పుడు నాకు ఏ కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్ చేస్తాను నేను. సో, క్లియర్ గదా! ఇప్పుడు ఆహ్,
మెయిన్ అంటే ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మెయిన్ అనేది ఈ క్లాస్ ఫైల్ యొక్క నేమ్. ఇక్కడ నేను ఏదైతే నేమ్ ఇచ్చానో, ఇక్కడ నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ 2 సేమ్. ముందున స్టార్ ఉంది కదా! ఎందుకంటే నేను సేవ్ చేయలేదు. సేవ్ చేస్తే ఆ స్టార్ పోతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే నాకు ఆ పక్కన స్టార్ మార్క్ అనేది పోతుంది. జస్ట్ నేను సేవ్ చేయలేదు అని. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నార్మల్‌గా కూడా మీరు ఏదైనా ప్రోగ్రామ్‌లో చేంజెస్ చేసినా సరే దాన్ని సేవ్ చేయండి. ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ సడెన్‌గా మన దరిద్రం బాగోలేక ల్యాప్‌టాప్ క్విట్ అయిపోయినా సరే, యాప్ క్విట్ అయిపోయినా సరే, ఏవైనా సరే అది మీకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే సేవ్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ చేంజ్ చేసి రన్ చేశాననుకోండి అది రన్ అవ్వదు. ముందు ఏదైతే సేవ్ చేశానో అదే రన్ అవుతుంది. సో, ప్రతిసారి మీరు సేవ్ చేస్తూ ఉండాలి. ఎక్లిప్సే ఎందుకు వాడమన్నానో కూడా నేను క్లియర్‌గా చెప్తాను ఇన్ ఫ్యూచర్. సో, మెయిన్ అంటే ఏంటంటే ఇది క్లాస్ యొక్క నేమ్ అండి క్లియర్‌గా చెప్పాలంటే. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ ఈ నేమ్ ఏదైతే ఉందో మీరిక్కడ జావా క్లాస్ ఫైల్‌కి ఏదైతే నేమ్ ఇస్తారో ఆ 2 సేమ్ ఉండాలి. క్లియర్ కదా! నేను ఇందాక క్రియేట్ చేసింది క్లాస్ ఫైలే. కానీ దాని ఎక్స్‌టెన్షన్ డాట్ జావా. ఎందుకంటే ప్రతీదీ జావాలో క్లాస్ ఆబ్జెక్ట్ కిందే ఉంటది కాబట్టి నేను ఇక్కడ క్లాస్ ఫైల్ క్రియేట్ చేశాను అంతే. కానీ అది జావా ఫైలే అది. డాట్ జావాయే దాని ఎక్స్‌టెన్షన్. డాట్ క్లాస్ కాదు. దీన్ని రన్ చేస్తే నాకొక డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తది. ఓకే. సో, క్లియర్ కదా! ఇదొక యాక్సెస్ స్పెసిఫైయర్. ఇది క్లాస్‌ని డినోట్ చేస్తది. మెయిన్ క్లాస్ అనేది. ఆ క్లాస్ ఏంటనేది మీకు ఊప్స్ కాన్సెప్ట్స్‌కెళ్ళినప్పటికి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది మెయిన్. మెయిన్ అంటే ఏంటంటే ఆ క్లాస్ యొక్క నేమ్ ఇది. ఈ 2 సేమ్ ఉండాలి. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. అక్కడ నేను మెయిన్ ఇచ్చి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా నేమ్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఒక్కటిచ్చి మిగతావెన్నైనా క్లాసులు నేను వేరే నేమ్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాస్ యానిమల్ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా యాక్సెప్టబులే. ఓకే. క్లాస్ స్పెల్లింగ్ రాంగ్. ఇలా యాక్సెప్టబులే. కాకపోతే మ్యాండేటరీగా మాత్రం మీ క్లాస్ ఫైల్ ఇదే కాబట్టి మెయిన్ క్లాస్ ఫైల్. దాంట్లో మెయిన్ ఫంక్షన్ ఇందులోనే ఉంది కాబట్టి దీని నేమ్ మాత్రం మీకు ఇదే ఉండాలి. సో, ఇది మాత్రం మ్యాండేటరీ. సో, నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా యాక్సెస్ స్పెసిఫైయర్. నెక్స్ట్ ఇదేంటంటే స్టాటిక్. స్టాటిక్ ఎందుకు వాడతాము అంటే మీకు క్లియర్‌గా అర్థమైనట్టు చెప్పాలంటే స్టాటిక్ మీరు గూగుల్ చేస్తే వేరే మీనింగ్ వస్తుంది. బట్ స్టాటిక్ డెఫినిషన్ అయితే అదే గుర్తుంచుకోండి. బట్ స్టాటిక్ క్లియర్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ కదా! క్లాస్‌లో ఏదైనా ఒక మెథడ్ వాడాలన్నా, ఏది వాడాలన్నా సరే మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోరు మెయిన్ ఫంక్షన్‌కి. ఎందుకంటే మీరు ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ వాడారు కాబట్టి. సింపుల్‌గా అది గుర్తుంచుకోండి. అంటే ఒక క్లాస్ వాడాలంటే మీరు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అది క్లియర్‌గా అర్థమవుతుంది. క్లాస్ వాడాలంటే మీరు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఆబ్జెక్ట్ లేకుండా మీరు క్లాస్‌ని వాడలేరు. అలా వాడాలి అనుకుంటే మీరు స్టాటిక్ కీవర్డ్ వాడాలి. ఆ స్టాటిక్ కీవర్డ్ వాడడం వల్ల మీరప్పుడు ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్‌ని వాడుకోగలరు. వాయిడ్ అంటే ఏంటంటే ఇది రిటర్న్ టైప్. వాయిడ్ అంటే నల్ అని. మీరు గూగుల్ చేసినా మీకు అదే మీనింగ్ వస్తుంది. నల్ అంటే ఏమి రిటర్న్ చేయదని. ఇంట్ అంటే ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుందని. బట్ జనరల్లీ మన మెయిన్ ఫంక్షన్ మాత్రం ఎప్పుడు డిఫాల్ట్‌గా వాయిడే ఉంటుంది. డిఫాల్ట్‌గా కాదు. మనం పెట్టుకోవడం వాయిడే పెట్టుకుంటాము మెయిన్ ఫంక్షన్‌కి. ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది ఎంట్రీ పాయింట్. మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్ రాస్తూ ఉంటారు. మల్టిపుల్ ఫంక్షన్స్ రాస్తూ ఉంటారు కూడా. ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది కూడా మీరు ఫంక్షన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ప్రెజెంట్ గుర్తుంచుకోండి. మెయిన్ ఫంక్షన్ అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఎంట్రీ పాయింట్. ఓకే. క్లియర్ కదా! ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ కింద అవుట్‌పుట్ అనేది పాస్ చేస్తుంది. సో, ఇది మనకి మెయిన్ స్టోరీ అంతాను. ప్రోగ్రామ్ ఏంటి? ప్రతీదీ ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే. సో, ప్రతి దానికి ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే ఈ బాక్స్ క్లిక్ అయింది చూసారు కదా! అంటే దీని ఓపెనింగ్ ఇది, దీని క్లోజింగ్ ఇది. దీని ఓపెనింగ్ ఇది, క్లోజింగ్ ఇది కాదు. దీని ఓపెనింగ్ ఇది, క్లోజింగ్ ఇది. దీని ఓపెనింగ్ ఇది, క్లోజింగ్ ఇది. ఎక్లిప్స్‌కి బై డిఫాల్ట్ అది అర్థమైపోతూ ఉంటదిలెండి. అంటే మీరు ఎలా ప్రోగ్రామ్ రాసినా సరే ఆర్డర్‌లో తీసుకుంటుందది. ఫస్ట్ ఏది క్లోజ్ చేసాము, ఏది చేసామని. ఫస్ట్ లేటెస్ట్‌గా ఏది క్లోజ్ చేస్తే అది దాని పైది అన్నట్టు. లేటెస్ట్‌గా క్లోజ్ చేసింది ఇది కాబట్టి, ఇది దీన్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇది కాబట్టి ఇది దీనికి కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే కదా! మీరు ఓపెన్ బ్రేసెస్ పెట్టడం మర్చిపోయారన్నా సరే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సింగిల్ లైన్ ఉన్నప్పుడు మీరు ఓపెన్ బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మల్టిపుల్ లైన్స్ వస్తాయి కాబట్టి మీరు ఏదైనా కోడ్ రాసినప్పుడు ఇక్కడ మాత్రం బ్రేసెస్ పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ గాని దేంట్లోనైనా చూసినప్పుడు అప్పుడు క్లియర్‌గా చూద్దాంలెండి. అక్కడ మీరు బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ సింగిల్ లైన్ ఉంటే. అక్కడ కూడా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంటే మాత్రం మీరు బ్రేసెస్ పెట్టాలి. ఈ బ్రేసెస్ దేన్ని డినోట్ చేస్తాయంటే
ఇప్పుడు దీనికి మధ్యలో ఉన్న కోడ్ అంతా దీనికి సంబంధించింది అని చెప్పడానికి ఈ బ్రేసెస్ డినోట్ చేస్తాయి. ఇప్పుడు దీనికి ఉన్న మధ్యలో కోడ్ అంతా దీనికి సంబంధించింది అని డినోట్ చేయడానికి ఈ బ్రేసెస్ డినోట్ చేస్తాయి అంతే. సో, మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు రాద్దాము. సో, 1 సెకండ్. ఇప్పుడు నేను సిస్అవుట్ అని క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేశాననుకోండి, నాకది మొత్తం క్లియర్‌గా టైప్ అయిపోతుంది. system.out.println ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్, మిగతావన్నీ స్మాల్. ఇక్కడ నేను డబుల్ కోట్స్‌లో హెలో అని ప్రింట్ చేశాననుకోండి, నాకు రన్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు అవుట్‌పుట్‌లో హలో అని ప్రింట్ అవుతుంది. ఇది కన్సోల్ అంటారు దీన్ని. కన్సోల్ విండో అంటే ఆ అవుట్‌పుట్ విండో ఏదైతే ఉంటుందో అది. ఆ బ్లాక్ స్క్రీన్. కన్సోల్ విండో అంటారు దీన్ని. ఓకే. అవుట్‌పుట్ అనేది మీకు కన్సోల్ విండోలో వస్తుంది. ఇది హలో అని నేను ఇక్కడ ప్రింట్ చేయమన్నాను కాబట్టి హలో అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తే అదే ప్రింట్ అవుతుంది. వరుణ్ మావ జావా తోపులా చెప్తాడు. నేను ఇలా ప్రింట్ చేస్తే ఇలానే ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా స్పెల్లింగ్ తప్పు రాశాననుకోండి, జావా యాజ్ ఇట్ ఈజ్ అలానే ప్రింట్ చేస్తుంది. అంతే తప్పితే సొంత తెలివితేటలు వాడదు. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో యాజ్ ఇట్ ఈజ్ అది అక్కడ అలా ప్రింట్ అయిపోతుంది అంతే. సిస్టమ్ అవుట్ ప్రింట్‌ఎల్‌ఎన్‌లో. ఎల్‌ఎన్‌కి దీనికి తేడా ఏంటి అంటే న్యూ లైన్‌లో ప్రింట్ అవుతుంది. సిస్టమ్ అవుట్ ప్రింట్ అన్నా సరే ఇదే ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాపీ చేసి ఇంకో లైన్‌లో పేస్ట్ చేశాననుకోండి. ఓకే. ఇక్కడ నాకు వరుణ్ అని ప్రింట్ అయింది కదా! సో, ఇలా అవ్వకూడదు అంటే system.out.println ఇవ్వాలి. ఎల్‌ఎన్ అంటే ఏంటంటే న్యూ లైన్‌ని ఇండికేట్ చేస్తుందది. ఓకే. క్లియర్ కదా! ఇప్పుడు న్యూ లైన్‌లో ప్రింట్ అవుతుంది. అది దాని మీనింగ్. అంటే ఇది ప్రింట్ అయిన తర్వాత లైన్ బ్రేక్ అవ్వమని దాని మీనింగ్. కంపైలర్‌కి ఏం తెలీదు. మీరు ఏదిస్తే అది అలానే బ్లైండ్‌గా అది ఫాలో అవుతుంది అంతే. మీరు ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే అలా బ్లైండ్‌గా. system.out.print అంటే ఏంటి? అవుట్‌పుట్ ప్రింట్ చేయడానికి మీరు వాడతారు జావాలో. ఓకే. క్లియర్ కదా! అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ సిస్అవుట్ కంట్రోల్ స్పేస్ ఇంటీజర్ ప్రింట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 555 నంబర్ ప్రింట్ చేయాలనుకున్నాననుకోండి. అది నేను డైరెక్ట్‌గా డబుల్ కోట్స్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఇంటీజర్ నంబర్ కాబట్టి బై డిఫాల్ట్ దానికి అర్థమయ్యి అక్కడ వాల్యూ ప్రింట్ చేసేస్తుంది. ఓకే. క్లియర్ కదా! సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అసలు జావా అంటే ఏంటి? జావా ఫంక్షన్స్ ఏంటి? ఐ మీన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్రతి దాని యొక్క మీనింగ్ ఏంటి? అన్నది క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే మొహమాట పడకుండా కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా చెప్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. థాంక్స్. నమస్తే. మీకు వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ వీడియో లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ మాకు అర్థం అవుద్ది. ఓకే. తమ్ముడు ఎంత కష్టపడుతున్నాడు వీడియోని పైకి పంపించాలి బూస్ట్ ఇద్దాము అనేసి. అప్పుడు మన జావా ఇన్ తెలుగు అని ఎవరైనా సెర్చ్ చేయగానే మన ఛానల్ పైకొచ్చి ఆళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు మీలాగా. సో, క్లియర్ కదా! కమెంట్ చేయండి మ్యాండేటరీగా. మీకు ఏం కమెంట్ చేయడానికి లేకపోతే బోరాన్ అని కమెంట్ చేయండి. ఓకే. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏ డౌట్ ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టండి. హ్యాండిల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నన్ను ఫాలో కొడితేనే రిప్లై ఇస్తాను. నాకు అలాంటి మొహమాటాలు ఏం లేవు. మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తే ఏమైనా డౌట్ ఉంటే అది నేను చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. చేయలేకపోతే అట్‌లీస్ట్ తెలుసుకొని చేయడానికైనా ట్రై చేస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. థాంక్స్. నమస్తే. జిందాబాద్.